ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో చాలా కీలకమైన రోజు మూల నక్షత్రం. రేపు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమివ్వటం, దాంతోపాటు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కావడంతో పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. రేపు ఈ విధంగా అమ్మవారి పూజా నైవేద్యం ఉండబోతుంది. మూలా నక్షత్రం ప్రత్యేకత ఏమిటి? మనతో మాట్లాడటానికి ఆలయ అర్చకులు ఉన్నారు. మూలా నక్షత్రం ప్రధానంగా అమ్మవారి నవరాత్రుల్లో చాలా కీలకమైన రోజు. ఇందుకు సంబంధించిన ప్రత్యేకత ఏమిటి? రేపు పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? శ్రీ మాత్రే నమః. దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యి ఈ రోజున 7వ రోజుకు చేరాము. ఈ రోజున మనము అమ్మవారిని సకల విద్యలకి అధిపతి అయినటువంటి సరస్వతీ స్వరూపంగా భావించి మనం కొలుస్తున్నాము. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా అని ప్రతి ఒక్క విద్యా ఆరంభంలో కూడాను సరస్వతి స్తోత్రం చేసి సరస్వతి పూజ చేసుకుని మనము ఆ విద్య ఆరంభం చేస్తాము. అలాగే పురాణాదుల్లో కూడాను దేవీ భాగవత మహాత్మ్యంలో కూడాను వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి ఇత్యాది మహర్షులందరూ కూడాను వారు సరస్వతీదేవిని పూజించిన తర్వాత వారి రచనలు చేసినట్టుగా అష్టాదశ పురాణాల్లో రాసినటువంటి వ్యాస మహర్షి, అలాగే రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి వీళ్ళు కూడాను సరస్వతీదేవిని పూజించినట్టుగా మనకు తెలుస్తోంది. దానివల్ల ఆ పూజించినందువల్ల మనకి వచ్చే లాభం ఏంటంటే ఐహికమైనటువంటివి, ఆముష్మికమైనటువంటి సర్వరకాలైనటువంటి విద్యలు కూడాను మన స్థాయిలో మనకి ఉన్నతంగా వచ్చి మనం ఉన్నత స్థాయిలో నిలబడటానికి పనికొస్తుంది. విద్య వలన జ్ఞానం వస్తుంది. జ్ఞానం వలన సర్వరకాలైనటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడాను అమ్మవారిని ఈ రోజున ఆ విద్యాస్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవిగా కొలిచి తరించవలసిందిగా మనవి పాయసాన్ని నివేదనం చేయడం మంచిది. మరియు రేపు విశేషం ఇక్కడ జరిగే దాంట్లో కుమారీ పూజలు, తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మాన్యులు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చే అమ్మవారికి పట్టు వస్త్ర సమర్పణ జరుగుతుంది. ఇవన్నీ కూడాను రేపు జరిగేటువంటి విశేషాలు. ఇంద్రకీలాద్రికి అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం. ప్రత్యేకంగా ఈ నక్షత్రాన్ని పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి రావటం ఎందుకు వస్తున్నారు? దాంతోపాటు ఆ రోజు దర్శించుకోవటం వల్ల భక్తులకు ఏ విధంగా మంచి జరిగే అవకాశం? భక్తులకి అమ్మవారి నక్షత్రం వల్ల సరస్వతి అమ్మవారిగా చూడటం అనేది విశేషం ఇక్కడ మనకి. చాలా అదే విద్యలన్నీ కూడాను విద్యాస్వరూపిణి కాబట్టి విద్యార్థి దశలో ఉన్నవాడికేమో ఐహికమైనటువంటి విద్యలు, పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి ఆముష్మిక తపస్సులు వగైరా అన్నీ కూడా విద్యకు సంబంధించినవి కాబట్టి వాళ్ళకి ఆముష్మికమైనటువంటి విద్య, 2 రకాల విద్యలు అవసరమే మనకి. కాబట్టి ఎవరికి ఏ స్థాయిలో ఏ విద్య కావాలంటే ఆ విద్యకి అన్నిటికీ విద్యా అధిష్టాన దేవత అయినందువల్ల సర్వ విద్యలు, విద్య ద్వారా జ్ఞానం ద్వారా మన యొక్క మానసిక ఉల్లాసము, మానసిక స్థితి మారడం, తద్వారా సర్వరకాల సౌఖ్యాలు కలగటం అనేది. దర్శనానికి సంబంధించి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఎంతవరకు ఉంటుంది? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఉదయం సుమారుగా 2 గంటల దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. రాత్రి 11, 12 గంటల వరకు జరుగుతుంది. ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడాను వ్యావహారిక విషయాలన్నీ కూడా అధికారులు చూసుకుంటారు. ఇది అమ్మవారి సరస్వతీదేవి అలంకరణతో మూల నక్షత్రం రోజున భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. చదువుల తల్లిగా దుర్గమ్మ సరస్వతీదేవి అలంకరణతో మూలా నక్షత్రం రేపు రావడంతో, రేపు 7వ రోజు కావడంతో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి రానున్నారు. ఉదయం 2 గంటల నుంచి రాత్రి 11, 12 వరకు కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు అనుమతిస్తారు. రేపు ఒక్కరోజే మూలా నక్షత్రం కావడంతో దాదాపు 5 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇది పరిస్థితి మూలా నక్షత్రానికి సంబంధించిన విశిష్టత. కెమెరా పర్సన్ అనిల్తో గాలిబ్ చాన్, మెగా 9 టీవీ, విజయవాడ.